బులెటిన్లో బ్రేకింగ్ ఐపీఎల్ సీజన్ 18 లో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి ఒక విజయాన్ని అందుకుంది. సిఎస్కే వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధశతకంతో అలరించాడు. 167 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ దిగిన చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివం దుబే, రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ రాణించారు. చివర్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్తో చెన్నై విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు షేక్ రషీద్, రచిన్ సిఎస్కేకు శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా బౌండరీలు బాదడంతో 4.3 ఓవర్లకే స్కోరు 50 దాటింది. 4.5 ఓవర్లకు షేక్ రషీద్ను ఆవిష్ ఖాన్ వెనక్కి పంపాడు. తర్వాత సిఎస్కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రచిన్ మాక్రమ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. రాహుల్ త్రిపాఠి, రవి బిష్ణోయ్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. జడేజా కూడా బిష్ణోయ్ బౌలింగ్లోనే మాక్రమ్కు చిక్కాడు. విజయ్ శంకర్ని దుగ్గేష్ వెనక్కి పంపించాడు. దీంతో చెన్నై 15 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన ధోనీ శివం దూబేతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఆవిష్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో ధోనీ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. శార్దూల్ వేసిన నెక్స్ట్ ఓవర్లో 13 పరుగులు రాగా దూబే 4, ధోనీ 6 రాబట్టారు. ఆవిష్ ఖాన్ వేసిన 18 ఓవర్లో 7 పరుగులు రాగా ధోనీ బ్యాట్ నుంచి బౌండరీలు వచ్చాయి. చివరి 2 ఓవర్లలో సిఎస్కే విజయ సమీకరణం 24 పరుగులు అవసరం కాగా శార్దూల్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.